జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రశ్న వారిది కాబట్టి వారితోని స్టార్ట్ చేస్తూ మిగిలిన వారందరికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జనగామ కాన్స్టిట్యున్సీలో మధ్యలో ఫ్లడ్స్తో బాగా డ్యామ్ అయిన మాట వాస్తవం. గతంలో నేను 23 డిసెంబర్ 23 కంటే ముందు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామం గురించి తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉండే కానీ చాలా గ్రామాలలో ఎక్కడ బీటీ రోడ్లు నాకు కనిపించలే. 5 ఏళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తలేను దాని పక్కకే ఆనుకోనున్న సిద్దిపేట పోతే మాత్రం అన్ని గ్రామాలలో డబుల్ రోడ్డు కనబడేది. ఇదేంది బాబు జనగామ మోగనే మా హరీశన వేరే మాట్లాడుతున్నావు. అందుకే నేను చెప్తుండే అరే నీ జనగామ పోతే మట్టి రోడ్లు పక్కకు పోతే సిద్దిపేట పోతేనేమో డబుల్ రోడ్లు ఇదేదో నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నేను చాలాసార్లు లేఖలు రాసిన. సరే అయిపోయిన దాని గురించి అవసరం లేదు కానీ అప్పుడు సీనియర్ మినిస్టర్ కాబట్టి సిద్దిపేటలో బాగా రోడ్లు వేసుకోను. జనగామలో మాత్రం చాలా రోడ్లు మట్టి రోడ్లుగా ఉన్నాయి. మేము ఉన్నప్పుడు పిఎంజిఎస్వీ వర్క్లా నేనున్నప్పుడు దాదాపు 120 కోట్లు పిఎంజిఎస్వీ కింద ఫౌండేషన్తో వేసి ఆ పనులు కూడా నేను పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన వర్షాలకు బాగా డ్యామేజ్ అయినాయి. అందులో గానుగమాడు చౌడవరం బ్రిడ్జిలు మొత్తం పోయినప్పుడు అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా R&Bకి వెళ్ళి టేక్ ఓవర్ చేసి ఇమీడియట్గా రిపేర్ చేసి 4 రోజులనే మళ్ళీ బస్సెస్ నడిపేటట్టు చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే వర్షాలు మహబూబాబాద్ జనగాం పక్కకే ఉన్న డోర్నకల్ ఈ 3-4 ప్రాంతాల్లో బాగా డ్యామేజ్ అయినాయి రోడ్స్. దానికి సంబంధించి దీన్ని శాశ్వతంగా చేయాలని చెప్పి మేము చేపట్టిన హ్యామ్ రోడ్స్ దాదాపు 15-16 వేల కోట్లు పంచాయతీరాజ్ 13 వేల కోట్లు R&Bతో పర్మనెంట్ సొల్యూషన్. నా నమ్మకం ఏంటంటే ప్రతి గ్రామం రహదారులతో కలిసేలా చేయడం మా లక్ష్యం. పేదవాడి ఇంటి ముందు రహదారి పడితేనే అది నిజమైన అభివృద్ధి. అలాగే గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్ ఉండాలి. అది సింగిల్ రోడ్ అయినా సరే మన మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ ఉండాలి. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాలన్నా యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలన్నా అక్కడ లోకల్ ఉపాధి కలగాలన్నా కొన్ని ఇండస్ట్రీస్ వస్తే డబుల్ రోడ్స్ ఉంటాయని చెప్పి ఈరోజు హ్యామ్ పథకాన్ని చేపట్టి ఈరోజు ఏ స్టేట్లో లేని విధంగా మన స్టేట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలతోని టెండర్లు కూడా మొన్ననే పిలవడం జరిగింది. టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేసి ఈ రోజుకెళ్ళి టెక్నికల్ ప్రాసెస్ నడుస్తున్నది. బై ఏప్రిల్ 10th లోపలనే ఇవన్నీ అగ్రిమెంట్ చేసి వర్క్స్ స్టార్ట్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత 2028 జూన్ నాటికి మీరు ఇవ్వండి దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మోడల్ రోడ్స్ ఎక్కడ కూడా ఉండవు. రోడ్స్ అంటే తెలంగాణ అని చెప్పే విధంగా చేయాలనే ఆలస్యమైనా సరే మా శాసనసభ్యులు మా మంత్రులు ఎంతోమంది అడుగుతున్న రోడ్లు అవ్వాలని. రెగ్యులర్ బడ్జెట్ తక్కువ ఉన్నది. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు 4,600 కోట్ల